హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ వరల్డ్. గోంగూర, కందికాయల పులగూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. గోంగూరలో 2 రకాలు ఉన్నాయి, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని. తెల్ల గోంగూర అంత పులుపు అనిపించదు. మేము ఎర్ర గోంగూర తీసుకున్నాము. నీటుగా కాడలు ఒలిచేసుకొని పెట్టుకున్నాము. ఇసుక అనేది మనకు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, గోంగూర అనేది ఒక 10 నిమిషాలు వాటర్లో వేసేసామంటే ఏదైనా ఇసుక మట్టి అనేది ఏదైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. అలా 10 నిమిషాలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక తూట్ల గిన్నెలో వేసాను. కందికాయలు కూడా సేమ్ నీట్గా ఒలిచి పెట్టుకున్నాము. ఒలుచుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత అవి కూడా తూట్ల గిన్నెలో వేసాను. వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయాయి. ఒక తప్పెల తీసుకొని ఆ తప్పెలలో కందికాయలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. పులగూర అనేది సపరేట్ 2 కలిపి ఎనిపామంటే పులగూర లాగా అయిపోతుంది. కానీ ఇలా చేస్తే పిల్లలకు కూడా నచ్చుతుంది. అందుకే ఎలా చేయాలో చూసేద్దాం. మీకు ఒక స్మాల్ టిప్, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళకి, నేను గ్యాస్ అమ్మ వాళ్ళది 4 గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ ఇట్లా గ్యాస్ పైప్ అనేది వచ్చింది. అలా వచ్చింటుందేమో అని చెప్పి నేను హోల్ అలా అక్కడ పెట్టించుకున్నాను. నేను గ్యాస్ స్టవ్ తీసుకున్నాను కానీ ఇంట్లో చేరే ముందు తీసుకున్నాను, కానీ అటక మీద వేయడంతో కొత్త ఇంట్లో చేరిన తర్వాత వాడాలా అని చెప్పి, అమ్మలకు అలా ఉంది కదా, నాకు కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పి ఇట్లా బ్యాక్ సైడ్ కొట్టించుకున్నాము. మాకు హోల్ అనేది సైడ్ వచ్చింది. అది పైప్ అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఉంటే గ్యాస్ పైప్ ఎక్కడ వస్తుంది, హోల్ ఎక్కడ పెట్టించుకుంటే నీట్గా ఉంటుందని చూసి పెట్టించుకోండి. అవి అటు సైడ్ కందికాయలు ఉడుకుతూ ఉంటాయి. ఇటు సైడ్ మనం ఏం చేద్దామంటే దానికి ఏమేం కావాలో చూసేద్దాం. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కుక్కర్లో గ్లాస్ వాటర్ పోసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఆగేసిన తర్వాత పైన పసుపు వేసామంటే సక్రమంగా ఉడకదు. ఇట్లా వాటర్లో పసుపు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంత గోంగూర కావాలో అది వేసుకుందాము. గోంగూరతో మేము పులిహోర చేస్తాము నైవేద్యానికి. ఎప్పుడన్నా ఒక సపరేట్గా తీసి పెడతాను. గోంగూర ఉడకపెట్టి పెట్టుకుంటే 6 months నిలువ అనేది ఉంటుంది. ఎప్పుడు మేము చేసే విధంగా చేస్తుంటే నిలువ ఉంది. కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే అది కొంచెం ఫ్లాప్ అయింది. హిట్ ఎలా అయ్యేది చెప్తాను, ఫ్లాప్ ఏ విధంగా అయిందని నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. గోంగూర పులిహోర ఎలా చేస్తాము అనేది. మొత్తం ఆకు కాకోకుండా అత్తయ్య కొంచెం సరిపడా ఆకు కుక్కర్లో వేస్తుంది. కుక్కర్ మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రావాలి. అది అయ్యేలోపు ఇటు సైడ్ కందికాయలు అనేది ఉన్నాయి కదా, అవి ఉడికాయి. ముందుగానే తూట్ల గిన్నెలో నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా చిన్న దాంట్లోనే వంపేసుకుంటున్నాము. మనము బాసనలో ఎక్కువ పడకుండా ఉండాలంటే టిప్ ఏంటంటే, ఇప్పుడు వాడాను మళ్ళీ అదే తూట్ల గిన్నెలోనే వేసుకుంటున్నాను. వెంటనే అట్లా వాటర్తోనో సోప్ వేసేసి లైట్గా అట్లా కడిగి ఎత్తి పెట్టేసామంటే సరిపోతుంది. లేకపోతే మనం టైం అంతా వంట రూమ్లోనే సరిపోతుంది. అక్కడ టైం సేవ్ అయిందంటే బయటకు వచ్చి మనం సెల్ఫ్ కేర్ తీసుకోవచ్చు. లేకపోతే నేను ఒత్తులు చేశాను, నాకు టైం అనేది వంట రూమ్లోనే ఉన్నానంటే నాకు ఒత్తులు అవ్వవు. కాబట్టి ఆడ గ్యాస్ మీద వంట పెట్టేసాను, ఇక్కడికి వచ్చి ఒత్తులు చేసుకుంటాను. ఎందుకంటే 50 types ఒత్తులు చేస్తాను కాబట్టి అడిగినట్లు కస్టమర్కి అందించాలని ఒపీనియన్తో వంట తొందరగా చేసేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఒత్తులు చేసుకుంటాను. యూట్యూబ్ ఎడిటింగ్ చేస్తాను. ఈ మధ్య జ్యువెలరీ అనేది కూడా పెడుతున్నాను. కాబట్టి వంట రూమ్లో మనము తొందరగా వంట అనేది చేసేసుకుంటే మన కోసం అనేది కొంచెం సెల్ఫ్ టైం అనేది మనం కేటాయించుకోవచ్చు. దీంట్లో గోంగూరలో వాటర్ చూసారు కదా ఎలా ఉన్నాయో, అలా మనం ఎనిపామంటే సక్రమంగా గోంగూర, పచ్చిమిరపకాయలు అనేది వెనకవు. పక్కన కప్లో ఉంది. ఆ కప్లోకి వాటర్ వంచేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. అత్తయ్య మీకు తెలిసిందే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, స్పూన్తో కానీ ఏదైనా దాంతో వేయదు, చేత్తోనే వేస్తుంది. అందుకంటే అందాజ్ తెలియాలని చెప్పి ఎప్పుడు చేత్తోనే వేస్తుంది. కల్లుప్పు సరిపడా వేసుకొని నీట్గా ఇట్లా ఎన్నుకోవాలి. బయటికి వెళ్ళి సంపాదించడానికి, ఇంట్లో ఉండి సంపాదించడానికి కొంచెం టైం అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందుకు బయటికి వెళ్ళి ట్రై చేశాను, కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఒత్తులే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 50 రకాలు చేస్తా అన్నాను కదా. ఆర్డర్ వచ్చాయంటే నేను DTDC నుంచి వేస్తాను ఆర్డర్. తొందరగా షిప్పింగ్ అనేది వెళ్ళిపోతాయి. ముందుగా వాటర్ ఇట్లా వంచి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎనపడానికి నీట్గా వస్తుంది కాబట్టి. కొంతమంది పతలాగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. గట్టిగా కావాలనుకున్న వాళ్ళు అట్లాగే పెట్టి వదిలేసేయచ్చు. పక్కన వాటర్ ఉన్నాయి కదా, అవేం వేస్ట్ అవ్వవు. దాంట్లోనే మనం పోపు వేసుకున్నామంటే పప్పు చారు వాటర్ లాగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి అట్లా కూడా ట్రై చేసి చూడండి. పోపు వేసేటప్పుడు ప్రతి వంటలో మాకైతే ఇంగువ, మెంతిపొడి కంపల్సరీ. మెంతిపొడి నిండుకునింది, మెంతులు ఉన్నాయి. అది నీట్గా ఫ్రై చేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. టైం లేక అది వేయలేకపోయాము. మామూలుగా 2 అనేది వేసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పోపు ఎలా వేయాలో చూసేద్దామా. మనము వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా,
గోంగూర ఉడకపెట్టుకుంటే ఎలా నిలువ ఉంటే బాగుంటుందని 2 రకాలుగా అని. ఒక రకంగా చేస్తే 2-3 మంత్స్ కంటే ఎక్కువ ఉండదు. వాటర్ వచ్చేసి కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఆయిల్లో ఫ్రై చేస్తాము, అది ఇంకొక డిఫరెంట్ ఉంటుంది. 6 మంత్స్ అయినా నిలువ ఉంటుంది. ఆ ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. పోపు ఎలా వేలో చూసేద్దామా. బాణలో పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసి గార్లిక్ అనేది అందులో వేయాలి. తెల్లవాయలు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేస్తే లాస్ట్ ఫినిషింగ్ అంతే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కందికాయలు మెయిన్గా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అత్తయ్య అన్నీ వేయట్లేదు, కొన్ని వేసుకొని పక్కన పెట్టుకుంటుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఇలా వేసి ఫ్రై చేసేసే పిల్లలు బాగా తింటారు కదా అని మా పెద్దోడు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పెట్టచ్చు అని చెప్పి కొన్ని మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాము. మా వంటలు వేరే, మా మమ్మీ వాళ్ళ వంటలు వేరే. కొంచెం కాదు చాలా వేరే. మేము స్వీట్, పులుపు ఎక్కువ, అమ్మ వాళ్ళు కారము ఆ టైపు. కాబట్టి మా ఇద్దరు వంటలు చాలా డిఫరెంట్. అమ్మ కందికాయలతో అయితే కందికాయలు, పచ్చిమిరకాయ, టమోటా, ఎర్రగడ్డ, చింతపండు కొంచెం వేసి ఉడకబెడుతుంది. ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత కొన్ని కందికాయలు అనేవి పక్కన తీసి ఎనిపి ఇవి వేసి పోపు పెడుతుంది. అది కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రెసిపీ కూడా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. పచ్చి కందికాయలతో ఇలా కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చా, మీకు తెలిసిన నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పులగూర మమ్మీ వాళ్ళగా ఒక వంట. చపాతీలోకి కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. నాకు తెలిసిందైతే ఒక 4-5 రెసిపీస్ మాత్రమే. మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. వేసిన తర్వాత కందికాయలు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పులగూరలో వేసేసుకొని కలబెట్టుకోవాలి. వాటర్ కంటెస్టెన్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఎంత కావాలి, పతలాగా లేదా గట్టిగా కావాలా వాటర్ చూసుకొని పోసుకొని కలబెట్టుకోవాలి. అంతే, అలా తయారైందని ఒక కప్లోకి తీసేసుకొని రెడీ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కందికాయల పులగూర రెడీ. ఇలాంటి డిఫరెంట్ వంటలు మీకు ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. కామెంట్ చేయండి, కామెంట్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వంట మీద మీ ఒపీనియన్ నాకు తెలుస్తుంది. మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.